మొరపెట్టి వారికి నేను సమీపమున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఇలా ఉంటున్న ఈ కుటుంబాలన్నిటి పక్షాన మేము నిజముగా మొరపెట్టుచున్నామయ్యా, నిజముగా నేను ప్రార్థిస్తున్నాం అయ్యా, నిజముగా నేను వేడుకుంటున్నాం అయ్యా, నిజముగా నేను యాచిస్తున్నాం. కుటుంబాలన్నింటిలో సమాధానం శాంతి ఏ కుటుంబాలు అయితే పడిపోతున్నాయో ఆ కుటుంబాలకు కట్టమని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని కుటుంబాలు కట్టగలిగిన దేవుడు, ఈ కుటుంబాలు చక్కబెట్టగలిగిన దేవుడు వందనాలు చూపిస్తున్నాం. మా ప్రార్థనలు ఇచ్చి ప్రతి కుటుంబంలో కలుగు తీసుకుని సరి చేసిన విధానాన్ని గురించి ఎందుకంటేనైనా యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్న దాంట్లో నీకు అసాధ్యమైన ఏది లేకో నమ్ముతున్న వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యమేంటో నమ్ముచున్నాం కదా. ప్రతి పరిస్థితులు సాధ్యపరచగలిగిన దేవుడని, ప్రతి పరిస్థితులు చక్కబెట్టగలిగిన దేవుడు నమ్ముచున్నాం కదా. వందనాలు చేర్చుకుంటాం. ప్రతి ఒక్క బిడ్డని ఈ నిత్యం ఆశ్రయించండి. ఒక్కడైనా దాచున్నట్టు వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రతి ఒక్కరు మరి మా కుటుంబాలు, మా బాధలు, మాకున్న జాబులు, మాకున్న పనులు కాకుండా ఎవరందరూ నీ పని చేసేవాళ్ళు ఆత్మల పట్ల భారం, ఆత్మ పట్ల నువ్వు ఏ ఒక్క ఆత్మను నువ్వు ఈ లోకంలో రక్షించుకోవడానికి దేవుడు కదలకుండా కానుకలు ఇచ్చినప్పుడు, దేవా మరి ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు నువ్వు సంతోషపడే దేవుడు కాదు కదా. ఈ లోకంలో ఏ ఒక్క నశిస్తున్న ఒక ఆత్మ రక్షించుకున్నప్పుడు నువ్వు పరలోకంలో తెలియదు దేవుడితో నువ్వు సంతోషపడే దేవుడు లేఖనాల్సి కనుక అయా మేము నిన్ను నిత్యము సంతోషపడే పనులు మేము ఉండడానికి అయా మేము చేస్తున్నది దేవతలు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న ఆయా పనుల్లో కానీ తండ్రి ఈ నామానికి సాక్షికరంగా ఉండడానికి నిత్యం నీ స్వార్థను ప్రకటిస్తున్నాను. ఆత్మల పట్ల భారం కలిగి మేము జీవించగలిగిన భాగ్యాన్ని దయచేసి మా జీవితంలో మహిమ ఘనత భావాలకు యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానాలకు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం.